దేవునికి మహిమ కలుగును గాక. प्रभु की महिमा हो. హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया. ప్రభు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. प्रभु यीशु मसीह के नाम से आप सबको अभिनंदन जताते हैं. ప్రియా దేవుని బిడ్డలారా, प्रिय प्रिय परमेश्वर के प्रियो, దేవుని యొక్క ఉచితమైన కృప వలన और परमेश्वर की उचित कृपा में మనందరం సజీవమై ఉన్నాం. हम सब जीवित हैं. మనం దేవుని యొక్క అత్యంత కృప మాత్రమే. और अगर हम जीवित हैं तो परमेश्वर की अत्यंत कृपा ही है. ఈ రోజున దేవుని ఆరాధన చేద్దాం. आज परमेश्वर की आराधना करेंगे. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో యేసు ఉంటారని చెప్పారు కనుక जहाँ 2 या 3 इकट्ठे होते हैं उनके बीच यीशु मसीह रहेंगे करके वायदा किए हैं. మనం ఏ స్థలంలో ఉన్నా ప్రభు వారు మనతో ఉంటారు. हम जो भी स्थान में रहे परमेश्वर हमारे साथ रहेंगे. కనుక ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధన చేద్దాం. इसलिए आत्मा के साथ सच्चाई के साथ उनकी आराधना మనం करेंगे. దేవునికి సమర్పించుకుందాం. अपने आप को परमेश्वर को समर्पण करेंगे. దేవుడు మనతో ఉండును గాక. परमेश्वर हमारे साथ रहे. రండి ప్రార్థన చేసుకుని आइए प्रार्थना करके आरंभ करेंगे. స్తోత్రం నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా నీకే స్తోత్రం నాయనా. పరిశుద్ధుడైన మా తండ్రి నీకే స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఆకాశాన్ని భూమికి నీ సృష్టికర్తమైన మా ప్రియ పరలోకపు తండ్రి నాయన, నీ అపారమైన కృపను బట్టి నాయన ఈ 2020 సెప్టెంబర్ మొదటి ఆదివారంలో నాయన నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చిన నీకు వందనాలు నాయన. మేమేమన్నాం అంత నీ ఉచితమైన కృపే గాని, మా శక్తి కాదు, బలము కాదు, యథార్థత కాదు, హోదా కాదు, లేక ఉద్యోగం కాదు నాయన, మా భక్తి మాత్రం కాదు, కేవలం నీ కృప మాత్రమే నాయన. అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సన్నిధిలో నాయన మేము మీకు అప్పగించుకుంటున్నాం ప్రభు. రండి నాయన, మీరు మా మధ్యకు రండి ప్రభు. మీరు మాతో ఉండండి నాయన, మా మాటలో ఉండండి, పాటలో ఉండండి, వాక్యంలో ఉండండి. వినిచున్న వారు అందరూ నాయన గ్రహించగలిగే వాక్యానుసారంగా జీవించడానికి అందరికీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మేము ఎక్కడ ఉన్నాను ప్రభు నీకు ఆరాధకులుగా ఉండడానికి సహాయం చేయండి, మహిమ పొందండి నాయన. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై నీ హస్తం ఉంచండి, నీ ఆత్మ చేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిపూర్ణులుగా చేయండి నాయన. నీ రాకిడి కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఈ ఆరాధన మీరే మహిమ పొందండి. నీకు అప్పగించుకుంటూ మన ప్రభువును ప్రియరక్షకుడైన అత్యంత కృప కలిగిన మన ప్రభువుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పాడి దేవుని మహిమపరచుకుందాం. आइए कुछ गीतों के द्वारा परमेश्वर की महिमा करेंगे. మొదటిగా అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించే పరిశుద్ధుడా అనే ఈ పాట పాడి దేవునామానికి స్తోత్రాలు చెల్లించుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండినావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు
నీ మహిమను వివరించునే ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్లగిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా రాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో हालेलुया। सर्वशक्तिमान खुदावन तेरी धन्यवाद करते हैं आज के इस दिन के लिए प्रभु। तेरी धन्यवाद करते हैं आप हमारे आराधना में रहे प्रभु, वचन में हमारे साथ और संग रहिए। आपके दास को खड़ा कीजिए और प्रभु वचन के द्वारा हमसे बात कीजिए। धन्यवाद धन्यवाद प्रभु। इस प्रार्थना को सुनने के लिए इस प्रार्थना को उद्धारकर्ता यीशु के नाम से मांगते हैं, आमीन। आइए हम वचन की ओर जाएंगे। वाक्యం लोग వెళ్దాం। మన మధ్యలో దైవజనులు ఉన్నారు। आइए वचन की ओर बढ़ेंगे। परमेश्वर की उपस्थिति में हम प्रार्थना पूर्वक होकर बैठेंगे ताकि परमेश्वर हमसे बात करें। దేవునికి స్తోత్రం। परमेश्वर की महिमा हो। హల్లెలూయా हालेलुया। ప్రియ దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर की संतान, మరి నెట్ వలన కొంత అంతరాయం కలుగుతా ఉంది और नेट की वजह से थोड़ा दिक्कत हो रही है దయచేసి అర్థం చేసుకోవాలని మనం और చేస్తున్నాము। कृपया करके समझने की आशा करते हैं करके उम्मीद करता हूँ। దేవునికి మహిమ, परमेश्वर की महिमा हो। హల్లెలూయా। हालेलुया। మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతించే వారిగా ఉండాలి। और हम हमेशा परमेश्वर की आराधना और स्तुति करने वाले होने దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ ఆయనను స్తుతించెదను। और दाऊद कहता है कि मैं हमेशा उनकी स्तुति करता हूँ। సమాజములో ఆయన నామమును గొప్ప చేస్తాను। समाज में उनका नाम को महान करूंगा करके कहता है। కనుక మనం ఎక్కడ ఉంటున్నా దేవుని స్తుతించే వారిగా, దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి। और हम जहां भी रहे परमेश्वर की महिमा करने वाले होने पाए। రండి పరిశుద్ధ వాక్యంలో నుండి आइए पवित्र बाइबल में से ఒక వాక్య భాగాన్ని एक చదువుకుందాం। वचन को पढ़ेंगे। పరమ గీతములు श्रेष्ठ गीत మొదటి అధ్యాయము पहला अध्याय 8వ వచనాన్ని का 8वां वचन को చదువుకుందాం। पढ़ेंगे। పరమ గీతములు श्रेष्ठ गीत మొదటి అధ్యాయం पहला 8వ अध्याय వచనం। उसका 8वां वचन। నరిమణి సుందరి, అది నీకు తెలియకపోయినా
మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపురుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను నీ మేక పిల్లలను మేపుము. హిందీలో చదువుతున్నాం. हे स्त्रियों में सुंदरी, हाँ। यदि तू ये ना जानती हो तो भेड़ बकरियों के खुरे के चिन्हों पर चल और चरवाहों के तंबुओं के पास अपनी बकरियों के बच्चों को चरा। హల్లెలూయా. हालेलुया। పరిశుద్ధ గ్రంథములో పరమ గీతము అనే ఒక పుస్తకాన్ని మనం చూస్తున్నాం. और पवित्र बाइबल में श्रेष्ठ गीत करके एक पुस्तक है। పరమ గీతం అంటే పరలోకానికి సంబంధించిన పాట. श्रेष्ठ गीत मतलब क्या है? स्वर्ग से जुड़ा हुआ एक गीत। కనుక అన్నిటికంటే శ్రేష్టమైనది, सबसे उत्तम या सबसे श्रेष्ठ गीत है। రాజుని ఒకవేళ రారాజు అన్నాం అనుకోండి, एक राजा को अगर राराज करके बुलाएंगे, రారాజు అంటే రాజు అందరికీ రాజు అని అర్థం. राराज मतलब क्या है? राजाओं का राजा है। అలాగే శ్రేష్టమైన గీతము లేక పరలోక గీతము అంటే దాన్ని మించిన గీతము లేదని అర్థం. वैसे ही श्रेष्ठ गीत का मतलब यह है कि उससे ऊंचा या उससे श्रेष्ठ और कोई गीत नहीं है। అన్నిటికంటే గొప్ప గీతం అని అర్థం. सबसे उत्तम, सबसे श्रेष्ठ गीत है ఈ ये। పరమ గీతాన్ని ఎవరు రాశారు? और ये श्रेष्ठ गीत कौन लिखा है? సొలొమోను రాశాడు. सुलेमोन लिखा है। ఈ సొలొమోను और ये सुलेमोन మరి వైవాహిక ప్రేమను గురించి తెలియపరిచాడు. और ये विवाह में जो प्रेम है उसको बता रहा है। ప్రేమకు ముందు వివాహానికి ముందుండే ప్రేమను గురించి వర్ణించాడు. और विवाह से पहले जो प्रेम है उसको वर्णन करता है। ఒక వరుడు వధువుని గూర్చిన సంభాషణ ఇందులో కనబడతా ఉంది. और एक स्त्री और पुरुष जो शादी होने वाला है उनके विवाह के संबंध के बारे में कहता పెళ్లి है। కుమారుడు పెళ్లి కుమార్తె యొక్క సంభాషణ. और एक विवाह करने वाले जो जोड़ी है उनकी बातचीत। ఇందులో మనం చూస్తున్న మూడు విషయాలు కనబడుతున్నాయి. और इसमें तीन चीज हम देखते हैं। ఒకటి వివాహానికి ముందు ఉండే నిరీక్షణ, और एक है विवाह से होने से पहले जो आशा है, రెండవది వివాహంలోని ప్రేమ, और विवाह में जो प्रेम है वो, మూడవది వివాహంలో కలిగే ఆనందం. और तीसरी बात विवाह में जो मिलती है आनंद। ఈ उसके మూడు बारे में విషయాలు कहता మనం है। పరమ గీతాల్లో और ये तीन చూస్తాం. बातें इस श्रेष्ठ गीत में लिखा गया है। సొలొమోను మహాజ్ఞాని, सुलेमोन जो है वो महान ज्ञानी है। 3000 సామెతలు రాశాడు. 3000 नीति वचन लिखा है। 1005 గీతాలు రాశాడు. 1005 गीतों को लिखा है। కనుక ఇతను గొప్ప రచయితగా మనం और చూస్తాం. इसीलिए एक महान रचित है या लेखक పరమ करके గీతాల్లో लिखा गया है। 8 అధ్యాయాలు కనబడుతున్నాయి. श्रेष्ठ गीत में 8 अध्याय लिखा ఈ है। 8 అధ్యాయాల్లో 15 రకాల జంతువుల గురించి వర్ణించాడు. और ये 8 अध्याय में 15 రకాల జంతువులు. 15 अलग अलग जंतुओं के बारे में लिखा गया है। అంతేకాదు नहीं नहीं 21 రకాల వృక్షాల గురించి వర్ణించాడు. 21 और 21 अनेक अनेक प्रकार के पेड़ों के बारे में पेड़ों के बारे में वर्णन किया गया है। హల్లెలూయా. हालेलुया। వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రము ఇవన్నీ రాసిన వాడిగా మనం అతని యొక్క గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటాం. और जानवरों के बारे में, पेड़ों के बारे में, सबके बारे में लिखा है करके देखते हैं। కనుక ఈ యొక్క కీర్తన లేక ఈ యొక్క పరమ గీతం ఎప్పుడు రాశారంటే సొలొమోను రాజు పరిపాలిస్తున్న ప్రారంభములో రాసి ఉండవచ్చును. और ये जो भजन संहिता या श्रेष्ठ गीत जो है, రాజుగా పరిపాలించడానికి ముందుగా, राजा बनने से पहले लगभग उसको लिखा है करके లేకపోతే రాజు అయిన सोचते हैं। తర్వాత రాసి ఉండవచ్చు. या राजा होने के बाद भी लिखा होगा। ఇతనికి 700 భార్యలు 300 ఉపపత్నులు కలరని ఉంది. और इनके 700 पत्नियां हैं, स्त्री हैं, और 300 रखेल हैं। కనుక వీళ్ళకి అందరికంటే అధికమైన ప్రేమ ఈ యొక్క సులామితికి చూపించినట్లుగా చూస్తున్నాం. और इन सब में से अधिक प्रेम ये सुलामिति को दिखाता है करके हम देखते అనగా हैं। దానికి మనకు అర్థమవుతుంది ఏంటంటే అతని వివాహానికి ముందు అనగా మొదటి యొక్క ప్రేమ సులామితో చూపించినట్లుగా और చూడగలుగుతాం. इसका मतलब क्या है कि विवाह करने से पहले जो प्रेम उसने सुलोमति को दिखाता है उसका वर्णन है ये। ప్రతి యొక్క పద్యము లేక గీతము సొలొమోను అతనికి ఉన్న యొక్క వధువుకి సంబంధించిన ప్రేమను గురించి వర్ణిస్తా ఉన్నాయి. और हर एक वचन जो है वो अपनी होने वाली स्त्री से लिख रहा है या वर्णन कर रहा है। కనుక సొలొమోనుకి సులామితికి మధ్యన ఉన్న సంభాషణ ఇందులో और కనిపిస్తుంది. ये जो है सुलेमोन और सुलामित के बीच में जो बातचीत है
वो है यहाँ पे लिखा गया। హల్లెలూయా हालेलुया। కనుక సులామితిని ఏమంటున్నాడు सुलामित को क्या कहता है? నారీమణి సుందరి क्या कहता है? हे स्त्रियों में सुंदरी, స్త్రీలలో సుందరివి నీవు सब स्त्रियों में अति सुंदरी हो तुम। నారి అనే చెప్పబడిన స్త్రీలు అందరిలో కూడా నువ్వు సుందరమైన దానవు और जितने लोग स्त्री करके बुलाए जाते हैं सब में सुंदरी हो तुम। ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనం చూడగలుగుతున్నాం इतना प्रेम उसके हृदय में उसने बनाकर रखा है, हम देख सकते हैं। అందుకే మనం తెలుగు బైబిల్లో చూస్తున్న పరమ గీతము और तेलुगु बाइबल में लिखा गया है परम गीत। పరమ గీతం అనగా పరలోక సంబంధమైన పాఠ ఇది और ये जो है परलोक या स्वर्ग से जुड़ा हुआ एक गीत है। కనుక ఈ ప్రేమ ఈ సంభాషణ ఈ మాటలు ఆత్మీయముగా చదవాలి ఆత్మీయ ఆలోచన చేయాలి और ये बातचीत हो, वार्तालाप हो, या ये जो गीत है वो आत्मिक स्थिति में हमें सोचना है, శారీరకంగా ఆలోచన शारीरिक చేయాలి स्थिति से नहीं सोचना है। పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వచనము పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది पवित्र बाइबल में हर एक वचन जो लिखा गया है वो पवित्र आत्मा की प्रेरणा के द्वारा लिखा गया है। పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు पवित्र आत्मा पवित्र है। పరిశుద్ధుడు పరిశుద్ధ వచనాలే రాస్తాడు पवित्र जो है वो पवित्र चीजों को ही लिखेगा, पवित्र चीजों को नहीं लिखेगा। పరిశుద్ధమైన విషయాలు పరిశుద్ధంగా ఆలోచన पवित्र చేయాలి चीजें जो लिखा गया है वो पवित्र ही सोचना है। చాలా మంది శారీరక ఆలోచన చేస్తూ कई ఉంటారు लोग शारीरिक जीवन में इसको लेते हैं। ప్రియ దేవుని బిడ్డలారా प्रियो, అది వాక్యానికి విరుద్ధం वो అవుతారు वचन के विरुद्ध है। శారీరకులు శారీరక సంబంధం కలిగి ఉంటారు शारीरिक जीवन में शारीरिक लोग जो सोचते हैं वो शारीरिक जीवन में ही सोचते हैं। 5వ వచనంలో रोमियो का 8:5లో 8वां अध्याय 5वां वचन में ఆత్మానుసారులు ఆత్మానుసారమైన విషయం లేదు మనసు నిలుపుతురు और आत्मिक लोग जो है वो आत्मिक चीजों से जुड़े हुए चीजों के ऊपर अपने मन को ప్రియ लगाएंगे। దేవుని బిడ్డ మన ఆత్మీయులు కనుక ఆత్మీయ విషయాలు ఆలోచన చేయాలి प्रिय परमेश्वर की संतान हम आत्मिक है, इसीलिए आत्मिक चीजों के ऊपर चिंता करना ఇక్కడ है। గమనించండి यहाँ पे सोचिए, ఇక్కడ నారి అని అంటున్నాడు यहाँ पे कहते हैं स्त्री, నారిమణి स्त्री, నారి నారి అని కూడా చెప్పొచ్చు नारी करके लिखा है। నారి అనే మాట ఎవరు ఉపయోగించారు మొట్టమొదటిగా और ये नारी करके कौन इस्तेमाल किया सबसे ఎవరు पहले? పలికారు कौन बोला? మొట్టమొదటిగా మన బైబిల్ గ్రంథంలో చూస్తే अगर सबसे पहले हम देखेंगे तो ఆదికాండం 2:23 వచనంలో उसका उत्पत्ति का दूसरा अध्याय 23वां वचन में, ఆదికాండం 1వ మనం చూస్తాం దేవుడు 6 దినాలు సృష్టి చేశాడు उत्पत्ति का पहला अध्याय में 6 दिन में सृष्टि किया है करके 6వ लिखा है। దినాన్ని మానవుని చేశాడు और 6वें दिन में मनुष्य को बनाया మనుషుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదనుకున్నాడు దేవుడు और मनुष्य अकेला रहना अच्छा नहीं है करके అతని सोचा కొరకు परमेश्वर। సహాయం చేతును और అనుకున్నాడు उसके लिए एक सहायक बनाएंगे करके అప్పుడు सोचा। ఆదాముకు గాఢ నిద్ర కలుగజేశాడు और उसको आदम को अच्छे नींद में, डीप नींद में डाला తరువాత అతను ప్రక్కల్లో నుండి ఒక ఎముకను తీసి और उसके बगल में से एक हड्डी को निकालकर ఆ ఎముకను ఒక స్త్రీగా और చేశాడు उस हड्डी को एक स्त्री के रूप में बनाया ఆమె హవ్వ और वही है हवा। కనుక ఆమెను తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు ఆదాం ఏమంటున్నాడో తెలుసునా और जब वो स्त्री को लेके आके खड़ा किया तो आदम क्या जानते हैं, क्या कहते हैं? చూడండి 2:23 వచనంలో देखिए दूसरा अध्याय उसका 23वां वचन में, అప్పుడు ఆదాము ఇట్లనెను అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో నా మాంసములలో మాంసము ఇది నరునలో నుండి తీయబడను గనుక నారి అనబడును और आदम ने कहा अब ये मेरी हड्डियों में की हड्डी और मेरे मांस में का मांस है, सो इसका नाम नारी होगा क्योंकि ये नर में से निकाली गई है। హల్లెలూయా हालेलुया। హవ్వను చూసి ఆదాం ఏమంటున్నాడో తెలుసా हवा को देखकर आदम क्या कहता है? నా ఎముకలో ఎముకవు నీవు मेरी हड्डियों में से एक हड्डी है నా तू, మాంసంలో మాంసం నీవు मेरे मांस में से एक मांस है तू। అందుకే నీవు నాలోంచి తీయబడ్డ అనగా నరులలోంచి తీయబడ్డావు గనుక నీవు నారి అనబడతావు तो नारी में से, नर में से निकाली गई है, इसलिए नारी करके पुकारी गई। హల్లెలూయా हालेलुया। నారి అనే మాట ఆదాం మొట్టమొదటిగా హవ్వను బట్టి ఉపయోగించాడు और नारी जो वर्ड इस्तेमाल किया गया है वो आदम के द्वारा నారి इस्तेमाल అనగా किया। స్త్రీ అనగా నరులలో నుండి తీయబడిందని అర్థం नारी का मतलब क्या है? नर से निकाली गई। ప్రియ దేవుని బిడ్డలారా ये परमेश्वर की ఇక్కడ संतान, గమనించాలి यहाँ पे ఆదాము కనబడుతున్నాడు హవ్వము కనబడుతుంది यहाँ पे आदम दिखते हैं, हवा दिखता సొలొమోను है, కనబడుతున్నాడు సులామిత్ కనబడుతుంది सुलेमान दिखता है, सुलामित भी दिखते వీరి हैं। మధ్యన ప్రేమ इन కనబడుతుంది दोनों के बीच में प्रेम दिखता ప్రేమ है, సంభాషణ కనబడుతుంది प्रेम की जो वार्तालाप है वो ఇవి दिखता మనం है। ఏం అర్థం చేసుకోవాలి इसके द्वारा हमें क्या समझना है? ఆదాము యేసు ప్రభు సూచనగా కనబడుతుంది आदम यीशु मसीह को दर्शाता है ఈ హవ్వము ఎవరికి సాదృశ్యంగా और ఉంది हवा किसको दर्शाती है? సోలాము ఎవరికి సాదృశ్యంగా ఉంది सुलामित को किसको दर्शाती है? సంఘానికి సూచనగా ఉంది कलीसिया को दर्शाती है।
హల్లెలూయా హల్లెలూయా. యేసు తన ప్రాణము ధారపోసి రక్షించిన సంఘమునే నారి మణి సుందరి అంటున్నాడు దేవుడు. यीशु मसीह जो अपने लहू को बहा के जिस कलीसिया को बचाया है, उद्धार किया है, उसी को नारी सुंदरी कहता है। కడగబడిన సంఘమే నారి అనగా लहू से धुली गई कलीसिया का नाम ही है नारी। కడబడి ఆదామైన క్రీస్తు పలుకుతున్న మాటలు ఇవి. पहला आदम यानी मसीह जो है वो बताता है। చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:45 కొరింథీ మొదటి పత్రిక कुरिन्थियों की पहली पत्री 15:45 उसका 15 अध्याय उसका 45वां वचन। ఎందు విషయమే ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. హల్లెలూయా. ऐसा ही लिखा भी है कि प्रथम मनुष्य अर्थात आदम जीवित प्राणी बना और अंतिम आदम जीवन दायक आत्मा बना। హల్లెలూయా. हालेलुया। చూడండి మొదటి ఆదాము देखिए क्या कहता है, प्रथम मनुष्य मतलब अर्थात आदम। మొదటి మనుషుడు జీవించు ప్రాణి. प्रथम मनुष्य जो था वो जीवक प्राणी हुआ, जीवित प्राणी हुआ। కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ और ఆయను. अंतिम आदम जो था वो जीवन दायक आत्मा बना। కడపటి ఆదాము అంటే ఎవరు? और जो अंतिम आदम मतलब कौन यीशु है? प्रभु। यीशु मसीह। ఆయన ఏమై ఉన్నాడు? वो कौन है? జీవింపచేయు ఆత్మ वो ఉన్నాడు. जीवदायक जीवन देने वाला आत्मा है। ఆ జీవింపచేయువాడు जीवन देने वाला। జీవింపచేయను అంటే ఎప్పుడు అలా జీవిస్తానే ఉంటాం. जीवनदायक मतलब हमेशा के लिए जीवित रहने वाला। హల్లెలూయా. हालेलुया। అటువంటి ఆత్మ యేసు ప్రభువై ఉన్నాడు. ऐसा आत्मा यीशु मसीह है। ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ये परमेश्वर की संतान स्मरण करे। ఆదాము హవ్వని పేరు పెట్టాడు. आदम हव्वा का नाम दिया। ఈ రోజున ప్రభు మనల్ని ఏమని పిలుస్తున్నాడు? కన్యక లేక క్రీస్తు సంఘము అని పిలుస్తూ ఉన్నాడు. आज हमें यीशु मसीह क्या कह के बुला रहा है? कन्या या कुमारी या कलीसिया। హవ్వ లేక సులామితి సంఘానికి లేక పెళ్లి కుమార్తెకు సూచనగా ఉన్నారు. जो हव्वा या सुलामित जो भी है वो एक कलीसिया को या एक जो शादी होने वाली जो स्त्री है उसको दर्शाता है। హల్లెలూయా. हालेलुया। ఆదాము మొదటి ఆదాము కడపటి ఆదాము యొక్క సంభాషణ కొన్ని విషయాలు మన బైబిల్ గ్రంథంలో और ये చూద్దాం. पहली आदम और अंतिम आदम के बीच में जो वार्तालाप ఆదాము है, హవ్వ కొరకు ఏం చేశాడు? आदम हवा के लिए क्या किया? అలాగనే సంఘం కొరకు క్రీస్తు ఏం और చేశాడు? कलीसिया के लिए अंतिम आदम यानी यीशु मसीह कौन ఈ किया? రెండు क्या किया? యొక్క కార్యాలు మనం ఈ ये రోజు दोनों कार्यों को हम सोचेंगे, బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు बाइबल में देखेंगे। ఆదికాండం 2:21 उत्पत्ति का दूसरा अध्याय उसका 21वां वचन में మొదటి ఆదాము प्रथम आदम తన భార్య అయిన హవ్వమ్మ కొరకు ఏం చేశాడో తెలుసునా? अपनी पत्नी या अपनी स्त्री या हव्वा के लिए क्या किया जानते हैं? 2:27 दूसरा अध्याय इसका 21वां वचन में అప్పుడు చూడండి దేవుడు ఏం చేశాడు? అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి అతని ప్రక్కటి ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. तब यहोवा परमेश्वर ने आदम को भारी नींद में डाल दिया और जब वो सो गया तब उसने उसकी एक पसली निकालकर उसकी संति मांस भर दिया। హల్లెలూయా. हालेलुया। గమనించండి, स्मरण देखिए, ఆదాము ఒంటరిగా ఉండటం దేవుడు ఇష్టపడలేదు. आदम अकेला रहना परमेश्वर इच्छा नहीं किया, అతనికి సాటి అయిన సహాయం కావాలి. उसको सहायक चाहिए। ఎంత జంతువులు గాని పశువులు గాని అన్ని కూడా రెండు రెండుగా కనబడుతున్నాయి. और यहाँ पे जितने जंतु पशु है सब दो दो में दिख रहा है, కానీ ఆదాము ఒంటరిగా ఉన్నాడు. लेकिन आदम अकेला है। ఆదాముకు సాటి అయిన సహాయం और కావాలి. आदम के लिए एक सहायक चाहिए। ఆదాముతో తిరగడానికి మాట్లాడడానికి నివాసం చేయడానికి ఒక స్త్రీ आदम కావాలి. के साथ घूमने के लिए, बातचीत करने के लिए, रहने के लिए एक व्यक्ति चाहिए। అందుకే దేవుడు ఏం చేశాడు? इसलिए क्या किया? ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి इसलिए आदम को भारी नींद या भारी नींद में डाल दिया। హల్లెలూయా. हालेलुया। నిద్రని కలుగజేసి తరువాత ఏం చేశాడు? అతని యొక్క ప్రక్క ఎముకని తీశాడు. नींद में डालकर उसकी एक पसली निकालकर ఆమెను స్త్రీగా చేశాడు. ఆ ఎముకను స్త్రీగా చేశాడు. उसको एक स्त्री में बदल दिया। ఇక్కడ గమనించండి, उसको यहाँ पे హవ్వ देखिए, కొరకు ఆదాము గాఢ నిద్ర పొందవలసి వచ్చింది. हव्वा ఆదాము హవ్వ కొరకు గాఢ నిద్ర పొందవలసి వచ్చింది. ఆదాము హవ్వని తయారు చేయడం కొరకు హవ్వ కొరకు ఏం చేశాడు? గాఢ నిద్ర పొందాడు. हव्वा को बनाने के लिए या उत्पन्न करने के लिए
आदम को गहरी नींद में सोना पड़ा। హల్లెలూయా हालेलुया। గాఢ నిద్ర ప్రభు యొక్క మరణానికి సూచనగా ఉంది. भारी नींद जो है वो यीशु मसीह को मृत्यु को दर्शाती है। ఆదాము గాఢ నిద్ర పొందకపోతే అవ్వమ్మ బయటకు వచ్చే ఛాన్సే లేదు. अगर आदम भारी नींद में नहीं सो जाता या डाला जाता तो हव्वा जो थी वो बाहर निकल नहीं पाती। అలాగనే క్రీస్తు ఆ శిలువలో మరణం పొందకపోతే సంఘమే రావడానికి అవకాశం లేదు. अगर यीशु मसीह मृत्यु का जो गहरी नींद में नहीं सोते तो कलीसिया कभी उत्पन्न होने का संभावना नहीं था। హల్లెలూయా हालेलुया। యేసు ప్రభు యొక్క మరణములో నుండి సంఘం వచ్చింది. यीशु मसीह के मृत्यु से ही कलीसिया उत्पन्न అనగా हुई है। సంఘము కొరకు అనగా నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో మరణించవలసి వచ్చింది. वो कलीसिया को उत्पन्न करने के लिए यानी आपके लिए मेरे लिए उनको गहरा नींद में सोना पड़ा। రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో इब्रानियों की दूसरी अध्याय उसका 9वां वचन में ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించెను. और वो हर एक मनुष्य के लिए मृत्यु को पाया। చాలా స్పష్టంగా వాక్యం రాయబడింది. बहुत स्पष्ट रूप में लिखा गया वचन ప్రతి में మనుషుని కొరకు ఆయన మరణం అనుభవించాడు. वो हर एक मनुष्य के लिए मृत्यु को ले लिया। హల్లెలూయా हालेलुया। మరి మరణములో నుండి और मृत्यु में से యేసు ప్రభు మరణించుట వలన और मृत्यु होने के वजह से ఆ యొక్క సంఘం బయటకు वो వచ్చింది. कलीसिया बाहर निकली। మరి నారీమణి కాదండి సంఘము. क्या वो स्त्री नहीं है? అందుకే నారీమణి इसीलिए स्त्रियों में सुंदरी। నారులలో ప్రత్యేకమైనది. అన్ని నారుల కంటే सारी ప్రత్యేకమైనది स्त्रियों में से सुंदरी అనగా శ్రేష్టమైనది. उसका मतलब क्या है? सबसे श्रेष्ठ है। హల్లెలూయా హల్లెలూయా। గాఢ నిద్ర క్రీస్తు మరణానికి సూచన కనబడుతుంది. गहरा नींद जो है वो परमेश्वर यीशु मसीह की मृत्यु को दर्शाता है। అంతేకాదు उतना ही नहीं, ఆదికాండ 2వ అధ్యాయం 7వ వచనంలో उत्पत्ति का చూస్తున్నాం. दूसरा अध्याय का उसका 21वें वचन में भी देखते అప్పుడు हैं। దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేసెను. तब यहोवा परमेश्वर ने आदम को भारी नींद में डाल दिया और जब वो सो गया तब उसने उसकी एक पसली निकाल कर उसकी संति मांस भर दिया। ఆదాము కొరకు ఏం చేశాడు? కేవలం పడుకోబెట్టలేదు ఆదాముని. आदम के लिए हवा के लिए क्या किया? सिर्फ आदम को सुलाया ही नहीं। ఆదాము పడుకున్న తరువాత आदम सोने के बाद దేవుడు ఏం చేశాడు? परमेश्वर क्या किए? ఆపరేషన్ చేశాడు. और उसका जो बगल में उसका ऑपरेशन किया ఆపరేషన్ చేసి ఒక ఎముకని తీశాడు. और ऑपरेशन करके एक हड्डी को निकाले। అనగా ఆదాముని దేవుడు ఏం చేశాడు? గాయం చేశాడు. और क्या किया? आदम को घायल किया परमेश्वर ने। ఎందుకు గాయం చేయబడ్డాడు? क्यों घायल होना पड़ा? హవ్వమ్మ కొరకు. हव्वा के लिए। హల్లెలూయా हालेलुया। ఆదాము గాయపరచబడకపోతే अगर आदम घायल नहीं किया जाता హవ్వమ్మ ఎక్కడి నుంచి వస్తది? हवा कहां से ఎక్కడి निकलती? నుంచి ఎముక తీస్తాడు? कहां से हड्डी को ఆయన निकालते? మాంత్రికుడు ఓం భీమని తీసాడు ఎముకను. वो कोई मांत्रिक नहीं है ओम भीम घुस करके निकाल ఆయన रहे। ప్రక్కల ఆపరేషన్ చేసి తీసాడు ఎముక. और उनकी पसली में से निकाल कर एक पसली निकाल कर ऑपरेशन करके निकाले। అలాగే ప్రియ దేవుని బిడ్డలారా वैसे ही प्रिय परमेश्वर की संतान మన కొరకు कलीसिया होने का हमारा जो हम యేసు है, ప్రభువారు నీ కొరకు నా కొరకు గాయం यीशु मसीह చేయబడ్డాడు. आपके लिए मेरे लिए घायल किया गया। హల్లెలూయా హల్లెలూయా। హల్లెలూయా హల్లెలూయా। గాయములోంచి పుట్టిందే సంఘము. और उस घायल से उत्पन्न हुआ जन्मा कलीसिया। యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ यशायाह వచనం. का 53 वचन చూడండి చాలా స్పష్టంగా రాయబడింది. 5వ వచనం. 5वें वचन में మనం అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషులను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. परंतु वो हमारे अपराधों के कारण घायल किया गया, वो हमारे अधर्म के कर्मों के हेतु कुचला गया, हमारी ही शांति के लिए उस पर ताड़ना पड़ी कि उसके कोड़े खाने से हम चंगे हो जाएं। హల్లెలూయా హల్లెలూయా। గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ध्यान दीजिए प्रिय परमेश्वर की ఆయన संतान, అతిక్రమను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, हमारे अपराधों के कारण घायल किया మన गया, దోషులను బట్టి నలగొట్టబడ్డాడు, हमारे अधर्म के कामों के हेतु कुचला गया, మన శిక్ష ఆయన మీద పడింది, हमारा शिक्षा उनके ऊपर पड़ा, ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత కలుగుతుంది. उन्होंने जो चोट पहुंचाया उनको चोट के वजह से हम चंगे होते యెషయా हैं। గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో यशायाह का 53 वचन अध्याय उसका 10वां वचन, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని గాయపరచడానికి ఇష్టపడ్డాడంట, నలగొట్టడానికి. तो भी यहोवा की ये भाया कि उसको कुचले,
హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया గాయములోంచి పుట్టిందే క్రైస్తవ సంఘం. उस घायल से या उस चोट से ही निकला हुआ है कलीसिया। ఆదాము గాయపరచకపోతే ఎలాగైతే హవ్వ రాదో, और अगर जैसे आदम घायल नहीं किया जाता, जैसे हवा नहीं आती, అలాగే క్రీస్తు గాయపరచబడకపోతే క్రైస్తవ సంఘం ఎక్కడి నుంచి వస్తుంది? वैसे ही अगर यीशु मसीह घायल नहीं होते तो कलीसिया कहां से आती? ప్రియ దేవుని బిడ్డలారా, ये परमेश्वर की संतान గమనించాలి, स्मरण ఆయన कीजिए, మన కొరకు वो हमारे लिए గాయపరచబడ్డాడు. घायल किया गया। హెబ్రీయులకు రాసిన పత్రిక 9:28 इब्रानियों के पत्र उसका 9वां अध्याय उसका 28वां वचन అలాగే में క్రీస్తు కూడా అనేకుల పాపమును భరించడానికి ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఎండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. वैसे ही मसीह भी बहुतों के पापों को उठा लेने के लिए एक बार बलिदान हुआ, और जो लोग उसकी बाट जोते हैं उनके उद्धार के लिए दूसरी बार बिना पाप के दिखाई देगा। ప్రతి ఒక్కరి యొక్క పాపను భరించడానికి ఆయన అర్పింపబడ్డాడు. हर एक का पाप को उठाने के लिए वो बलिदान हुआ। హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి గమనించండి. और ध्यान दीजिए, ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థ పొందుతున్నాం. वो जो घायल हुआ उसके वजह से हम चंगे होते ఆయన हैं, గాయం వల్ల మనము దేవుని బిడ్డలమయ్యాం. और वो जो घायल होता है हम परमेश्वर की संतान हुए ఆయన हैं, మరణం వలన మనము దేవుని బిడ్డలమయ్యాం. और उसकी मृत्यु के वजह से हम परमेश्वर की संतान हुए हैं। అంతేకాదు, उतना ही नहीं, ఆయన గాఢ నిద్ర పొందాడు. वो गहरी नींद पाए। రెండవది ఆపరేషన్ చేయబడి గాయం और చేయబడ్డాడు. दूसरी बात, वो घायल किए गए। అంతేకాదు, ఆదాము హవ్వ కొరకు ఏం చేశాడో తెలుసిన? రక్తం కార్చవలసి వచ్చింది. उतना ही नहीं, आदम को हव्वा को उत्पन्न कराने के लिए खून बहाना पड़ा। హల్లెలూయా हालेलुया। రక్తము కారింది, खून बहा, రక్తం చిందింది. खून वहां पे बहा। రక్తము కారకపోతే ఎముక బయటికి రాలేదు, రక్తంలోంచి వచ్చిందా ఎముక. अगर खून नहीं बहता तो वो पसली निकाल नहीं पाते, ఆదాము హవ్వ కొరకు ఆదాము ఇవన్నింటిని భరించవలసి వచ్చింది. और हव्वा को उत्पन्न कराने के लिए आदम को ये सब झेलना पड़ा। బలవంతుడైన ఆదాము जो ताकतवर आदम था, హవ్వ కొరకు సహించాడు, हव्वा को पाने के लिए उसने सहा, గాయమును చేసుకున్నాడు, अपने आप को घायल किया, రక్తాన్ని కార్చాడు. खून को बहाया। అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, वैसे ही प्रिय परमेश्वर की మన संतान, ప్రియుడైన యేసు ప్రభువు हमारे प्रिय परमेश्वर यीशु मसीह, కన్యక లేక హవ్వైన సంఘమైన నీ కొరకు నా కొరకు वो हव्वा जो है, वो कलीसिया जो है, आपके लिए मेरे ఆయన लिए సమస్తమును భరించాడు, వహించాడు, हर ఓర్చుకున్నాడు. एक चीज को उन्हें सहा, उन्होंने घायल किया, నీ फिर కొరకు, वो सहते गए। నీ కొరకు वो तुम्हारे लिए రక్షింపబడాలని, तू ढाल पाए నీవు करके, దేవుని బిడ్డగా ఉండాలని, वो परमेश्वर की संतान बने నీవు करके, నశించిపోకూడదని और तू नष्ट ना हो ఆయన करके, నీ కొరకు చనిపోయాడు, वो तुम्हारे लिए मारे ఆయన गए, నీ కొరకు గాయాలు చేయబడ్డాడు, और वो तुम्हारे लिए घायल किया ఆయన गया, నీ కొరకు రక్తము కార్చాడు. और वो तुम्हारे लिए लहू बहाए। హల్లెలూయా హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 एफेसियों की दूसरी अध्याय उसका 13 वचन में, ఆయనను మునుపు దూరస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు రక్తము వలన సమీపస్తులై ఉన్నారా. ఎఫెసీ 2:13. एफेसियों की दूसरा अध्याय उसका 13 वचन में लिखा है, पर अब मसीह यीशु में तुम जो पहले दूर थे, मसीह के लहू के द्वारा निकट हो गए हो। హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు రక్తం వలన మనం సమీపస్తులం. और मसीह के लहू के द्वारा हम निकट हो गए हैं। మనము సమీపస్తులం రక్తం ద్వారా. हम निकट हो गए हैं परमेश्वर के लहू के द्वारा। అవును ప్రియ దేవుని బిడ్డలారా, हाँ प्रिय परमेश्वर की संतान, ఆదాము రక్తము హవ్వమ్మదే, और आदम का जो लहू था वो हवा का हो అలాగే गया। క్రీస్తు రక్తం మనలో और ప్రవేశిస్తుంది. वैसे ही मसीह का लहू हम में बह रहा है, ఆయన రక్తం మనను ప్రతి పాపమును పరిశుద్ధపరుస్తుంది. और उनका लहू हमारे हर एक पाप से शुद्ध करता है। ఆయన రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. उनका लहू हमें पवित्र करता है। ఆయన రక్తము మనల్ని కడిగి శుద్ధి చేస్తుంది. उनका लहू हमें धोकर शुद्ध करता మన है। ప్రతి పాపం ఆయన రక్తంలో కడగబడాలి. हर एक पाप उनके लहू से धोना है। ప్రతి దినం ప్రార్థన చేసుకోవాలి. हर एक दिन प्रार्थना करना ప్రభు, है, నీ రక్తం చేత నన్ను కడుగు నాయనా. प्रभु आपके लहू से मुझे धो दे, నా ప్రతి కలంకమును ఆయన తీసివేయి. मेरे हर एक कलंक को धो दे, పరిశుద్ధమైన గొర్రె పిల్లవలే నన్ను తీర్చిదిద్దు ప్రభువా पवित्र मेमना के तरह मुझे धोकर तैयार कर दे। అని ప్రతి దినము దేవునికి మనం ऐसे సమర్పించుకోవాలి. करके हर रोज प्रार्थना करके समर्पण करना है। ఎందుకో తెలుసునా, क्यों जानते నీవు हैं? నశించుట దేవుని ఇష్టము కాదు. क्योंकि आप नष्ट हो जाए वो परमेश्वर नहीं నీ चाहते। కొరకు ఆయన రక్షణ ఆ రక్తమును కార్చాడు. आपके लिए वो लहू बहा ఆయన है, నీ కొరకు గాయం చేయబడ్డాడు. वो आपके लिए घायल ఆయన किया నీ गया, కొరకు చనిపోయాడు. वो आपके लिए मृत्यु में
गए। అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, उतना ही नहीं प्रियो, ఆ యొక్క ఆపరేషన్ చేయబడి రక్తం కార్చడమే కాదు, वो ऑपरेशन करके लहू बहाना ही नहीं, తర్వాత ఏం చేయబడ్డాడు తెలుసునా? क्या किया गया जानते ఆపరేషన్ हैं? చేయబడిన తర్వాత ऑपरेशन करने के बाद మరలా తిరిగి లేచాడు ఆదాము. वो फिर से आदम खड़ा हो पाया, గాఢ నిద్ర నుండి మేలుకున్నాడు. वो गहरी नींद से फिर जग के उठा। హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, वैसे ही प्रिय परमेश्वर की संतान, యేసుక్రీస్తు కూడా మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచాడు यीशु సజీవుడిగా. मसीह भी मारे गए, गाड़े गए, फिर तीसरे दिन जी उठे जीवित होकर। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। నీ కొరకు నా కొరకు తిరిగి లేచాడు ఆయన సజీవుడే. तेरे लिए मेरे लिए वो जीवित होकर वापस खड़ा हुआ, విజయోత్సాహంతో లేచాడు ఆయన. वो विजय पाकर मृत्यु के ऊपर खड़ा हुआ। ప్రియ దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर की ఆయన संतान, లేపబడకపోతే अगर वो पुनरुत्थान नहीं होते, मृत्यु से जीवित नहीं होते। మొదటి కొరింథీ 15:14 వచనంలో पहला कोरिन्थियों उसका 15-14 में పౌలు గారు అంటున్నాడు, वहाँ पे लिखा गया మన है, విశ్వాసం వ్యర్థమైపోతది. अगर मसीह नहीं उठता तो हमारा विश्वास जो था वो व्यर्थ हो जाता। లేపబడి ఎండని ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే అంటున్నాడు. और यदि मसीह भी नहीं जी उठा तो हमारा प्रचार करना भी व्यर्थ है और तुम्हारा विश्वास भी व्यर्थ है। హల్లెలూయా. హల్లెలూయా. అది మన ధైర్యంగా చెప్పగలుగుతున్నాం సమాజంలో. आज हमें समाज में ताकतवर बन के कहना है, నా దేవుడు నా ప్రియుడు తిరిగి లేచాడు. నా मेरा కొరకు. प्रिय मेरा परमेश्वर यीशु मसीह फिर से जी उठा ఆయన है, సమాధిని గెలిచాడు, वो समाधि पे जयवंत हुआ, తిరిగి లేచాడు. वो फिर जी उठा। చెప్పగలుగుతున్నాం. हम कह पा रहे అలాంటి हैं, వాడు ప్రపంచంలో లేడు కదా. ऐसा वाला पूरा संसार में नहीं తిరిగి है, లేచినాడు ఒకే ఒక్క ప్రియుడు, ఆయన యేసు ప్రభువు. और मृत्यु में से जी उठने वाला एक ही एक प्रिय है, वो यीशु मसीह है। నీ విశ్వాసం అర్థం కాకూడదని యేసు ప్రభు తిరిగి లేచాడు. तुम्हारा विश्वास व्यर्थ ना होकर के यीशु मसीह ఈ जी రోజున నీ उठा। విశ్వాసం స్థిరంగా ఉన్నదా? आज तुम्हें विश्वास में स्थिर हो क्या? ఈ రోజున యేసు ప్రభు నీ కొరకు తిరిగి లేచాడు. आज यीशु मसीह आपके लिए जी उठा। అనగా కన్యక ప్రియురాలు కొరకు ఆయన తిరిగి లేచాడు. इसका मतलब जो कुंवारी है या कन्या है उसके लिए वो जी उठा। నారి కొరకు ఆయన గాఢ నిద్ర పొందాడు, అనగా మరణించాడు. वो नारी के लिए गहरा नींद में गया, भारी नींद में बैठा। నారి కొరకు గాయం చేయబడ్డాడు. वो नारी के लिए घायल किया गया, నారి కొరకు రక్తం కార్చాడు. नारी के लिए लहू बहाया, గాయం కొరకు తిరిగి లేచాడు. और वो नारी के लिए फिर से जी उठा, खड़ा हुआ। హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే తిరిగి లేచాడో और जब वो जी उठा హవ్వమ్మ పక్కన నిలబడి ఉంది. और वो हवा जो थी वो बगल में खड़ी हुई। హల్లెలూయా. हालेलुया। హవ్వమ్మ తీసుకొని దేవుడు అంటున్నాడు, हवा को पकड़कर यीशु मसीह परमेश्वर कहते हैं। చూడండి ఆదికాండం 2:24 వచనంలో, देखिए उत्पत्ति का 2 अध्याय उसका 24वां वचन है। కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారు ఏక శరీరమయ్యుందురు. इस कारण पुरुष अपने माता पिता को छोड़कर अपनी पति से मिला रहेगा और वे एक बनकर एक तन बने रहेंगे। హల్లెలూయా. हालेलुया। దేవుడు అంటున్న మాట ఏంటి? परमेश्वर क्या कह रहे हैं? ఆదాము హవ్వ ఒక్కటే, आदम और हवा एक ही है, వారి ఏక శరీరం, एक ही शरीर है, వారు ఒక్కరే. वो एक ही है। తన భర్త తన భార్య వారిద్దరూ హత్తుకుంటారు. वो जो है वो स्त्री और पत्नी पति वो एक दूसरे को गले मिलेंगे। పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకుంటాడు. और पुरुष जो अपने माता पिता को छोड़कर अपनी पत्नी को मिलेगा। హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున పురుషుడని యేసు ప్రభువును హత్తుకుని ఉన్నావా? आज जो पुरुष यीशु मसीह है क्या उसको मिल रहे हो? ప్రభువు అలాగే సంఘము ఏక శరీరం అని గుర్తించండి. प्रभु यीशु मसीह और कलीसिया एक ही तन है, एक ही शरीर है करके समाज ध्यान ఏక दीजिए। శరీరమై ఉండాలి. एक ही शरीर बन के रहना है। యేసు ప్రభు ప్రార్థన చేశాడు. यीशु मसीह प्रार्थना करता है। యోహాను సువార్త 17:27 వచనంలో, हमारा यीशु समाचार 17 अध्याय उसका 21वां वचन में, తండ్రి पिता వారు మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రమే ప్రార్థించట్లేదు, वो हमारा शरीर में से एक शरीरों के रहने के लिए ही प्रार्थना नहीं कर रहा हूँ, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థన वो చేస్తున్నాను. वचन के द्वारा मेरे शरीर में एक शरीर बन के रह करके प्रार्थना करता हूँ। హల్లెలూయా. హల్లెలూయా. రోమాపత్రిక 12:5 వచనంలో, रोमियो की 12 अध्याय అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, रोमियो की 12 अध्याय उसका 5वां वचन में लिखा गया है, క్రీస్తులో మనం ఒకే శరీరమై ఉన్నాం. और मसीह में हम एक ही शरीर में हैं। హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తులో మనం ఒకే శరీరం, ఏక శరీరం. और एक ही शरीर में हैं हम। ఏక శరీరం ఏం చేస్తుంది చెప్పండి? और एक शरीर क्या करेगा ఒకే बताइए? శరీరము అన్నప్పుడు ఒకే ఆలోచనలు ఉంటాయి. एक ही शरीर कहने का मतलब क्या है? एक ही सोच रहेगा। ఒకే శరీరం ఉన్న అవయవాలన్నీ పనిచేస్తాయి ఒకే एक ही, విధంగా. दो अलग अलग है लेकिन जब एक शरीर में हम मानेंगे तो उसका हर एक अंग एक ही उद्देश्य के लिए काम करेगा। భార్య భర్తలు ఏం చేస్తారు చెప్పండి?
पति पत्नी क्या करेंगे बताइए? వారిద్దరూ ఆలోచన చేసుకుంటారు, वो एक दूसरे के बारे में सोच, వారి యొక్క మనసు ఒకటి అవుతుంది, उनका एक मन एक వారి हो పని जाएगा, ఒకటి అవుతాయి, उनका कार्य एक हो जाएगा। వారు ఏది చేయాలన్నా ఒకే ఆలోచనతో చేస్తారు। वो कुछ भी करना है एक ही मन में एक ही विचार में करेंगे। హల్లెలూయా హల్లెలూయా। అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, वैसे ही प्रिय परमेश्वर की మన संतान, ప్రియుడైన యేసు ప్రభు हमारा प्रिय यीशु। మరొక విషయం చూద్దాం। और एक वचन को देखेंगे, ఆదికాండం 3:16 उत्पत्ति का 3 अध्याय 16 वचन में, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలు కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను। फिर स्त्री से उसने कहा, मैं तेरी पीड़ा और तेरी गर्भवती होने के दुख को बहुत बढ़ाऊंगा, तू पीड़ित होकर बालक उत्पन्न करेगी और तेरा लालसा तेरे पति की ओर होगी और वो तुझ पर प्रभुता करेगा। నీ భర్త నిన్ను ఏలును। तुम्हारा पति या तुम्हारा वो तुम्हें प्रभुता करेगा। ఆదాము హవ్వను ఏం చేస్తున్నాడు? ఏలువాడు। और आदम हवा के ऊपर क्या कर रहा है? प्रभुता कर रहा है। అనగా శిరస్సు అయి ఉన్నాడు। मतलब क्या है? सिर है। ఆదాము హవ్వకు శిరస్సు, आदम जो था वो हवा के लिए उसका सिर था। అలాగే యేసుక్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు। और वैसे ही यीशु मसीह जो है वो कलीसिया के लिए सिर है। ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:22 एफेसियों की पत्री उसका 22 पहला अध्याय उसका 22 में, సమస్తమును ఆయన और सब कुछ उसके पांव के तले कर दिया సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా और उसे నియమించాడు। सब वस्तुओं पर शिरस्मणि ठहराकर कलीसिया को दे दिया। హల్లెలూయా। हालेलुया। సంఘమునకు యేసు ప్రభు శిరస్సు। कलीसिया के लिए यीशु मसीह सिर है। అవును ప్రియ దేవుని బిడ్డలారా, हाँ प्रिय परमेश्वर की శిరస్సు संतान, ఏది చెప్తుందో అది చేయవలసిన వారమే ఉన్నాం। सिर जो है वो क्या कहते हैं उसको करना है। నా ప్రభువు శిరస్సు, वो परमेश्वर हमारा सिर है। నా ప్రియుడు శిరస్సు। मेरा प्रिय जो है वो मेरा सिर ఆయన है। నన్ను ఏలాలి। वो मुझे प्रभुता करना है। ఏలాలంటే మనం ఏం చేయాలి? అన్ని విషయాలు లోబడాలి ఆయనకి। वो हमारे ऊपर प्रभुता करना है तो हमें क्या करना है? हर चीज पे उसका बात मानना है। మనం ఏలడం కాదు ఆయన్ని, हम उनके ऊपर प्रभुता नहीं करना, అధికారంతో మాట్లాడడం हम కాదు, अधिकारी से बात नहीं करना మనం है, ఆయనకి లోబడాలి। हम उनके नम्र होकर उनकी ప్రభు बात ఆయన ఏం मानना చెప్తే है। అదే చేస్తాను। प्रभु आप जो कहेंगे मैं करूंगा, నీకు చెప్పినట్టుగానే నడుస్తాను। प्रभु आप जो कहेंगे वैसे ही चलूंगा। ఎప్పుడైతే ఆయన చెప్పినట్టు నడుస్తావు అప్పుడే నువ్వు నారీమణి जब అవుతావు। वो जो कहता है उसके साथ चलोगे, उसके ऊपर चलोगे, तभी तुम सुंदरी हो सकते हो। हालेलुया। అంటే नहीं प्रिय परमेश्वर की ఆదికాండం संतान, 8:8 उत्पत्ति का 3 अध्याय 8वां वचन में, చల్లపూటన ఆదామును అతని భార్య తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, అలాగే యేసు ఎక్కడ ఉండునో సంఘం అక్కడ ఉండినట్లుగా వాక్యం రాయబడతా ఉంది। ఆదాము ఎక్కడైతే ఉన్నాడో హవ్వ కూడా అక్కడే ఉంది। और वचन में लिखा गया है कि आदम जहां भी जाता था या रहता था, हवा भी वहीं पे रहती थी या वहीं पे కలిసి थी। ఉండడానికే దేవుడు చేశాడు కదా। वो एक दूसरे के साथ मिलकर रहने के लिए तो परमेश्वर ने వాళ్ళిద్దరూ बनाया। ఉండడానికి ఏదైనా మనం और చేశాడు। वो रहने के लिए ही अदन वाटिका को बनाया था। హల్లెలూయా। हालेलुया। ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, आज प्रिय परमेश्वर की యేసు संतान, ఎక్కడ ఉంటే సంఘం అక్కడే ఉండాలి। यीशु मसीह जहां रहता है कलीसिया को वहां रहना యేసు है। ప్రభు అన్నాడు यीशु मसीह कहता है, యోహాను సువార్త 14:2 यूहन्ना सुसमाचार 14 अध्याय उसका दूसरा वचन మీ में, హృదయం కలవరపడచే పరనాడు కానీ तुम्हारा हृदय में कोई भी क्लेश ना నా हो। తండ్రి అంటే అనేక నివాసములు కలవు। मेरे पिता के पास बहुत सारा जगह है, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను। मैं जाकर तुम्हारे लिए जगह को बनाऊंगा। నేనుండు స్థలంలో మీరు ఉండులాగున मैं जिस जगह में रहूंगा उस जगह में तुम भी रहने पाए। మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని और जब मैं आऊंगा तो तुम्हें भी उस जगह में लेके जाऊंगा मेरे साथ करके कहता है। हालेलुया। హల్లెలూయా। ఆనందంగా దేవునికి స్తోత్రం చెప్పండి। हालेलुया। खुशी के साथ परमेश्वर की महिमा बोले। హల్లెలూయా। हालेलुया। యేసు ప్రభు ఎక్కడ ఉండబోతున్నాడో మనం అక్కడ ఉండబోతున్నాం। यीशु मसीह जहां रहने वाला है उनके साथ हम रहने वाले ఆయన हैं। ఎక్కడ ఉన్నాడో అక్కడకు తీసుకెళ్ళడానికి ఆయన రెండవ वो जहां रहने वाला है, रहता है, वो दूसरे आत्मन में हमें लेकर जाके वहां रखने वाला है। నిరీక్షణ ఉందా? वो आशा है। పరమగీతాలు అదే చెప్తుంది। प्रेस गीत वही कहती నా है, ప్రియుడు వస్తున్నాడు, मेरा प्रिय आने वाला నా ప్రియుడు है, తీసుకెళ్తాడు, मेरा प्रिय मुझे लेकर నా जाएगा, ప్రియుడు పెళ్లి చేసుకుంటాడు, मेरा प्रिय मुझे विवाह నా करेगा, ప్రియుడితో నేను ఆనందిస్తాను। मेरा प्रिय के साथ
में आनंदित होंगी। హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రభు నీ కొరకు రాబోతున్నాడు. तुम्हारा परमेश्वर, तुम्हारा प्रिय तुम्हारे लिए आने वाला है। ఎందుకు రాబోతున్నాడు? क्यों आने वाला है? నిన్ను తీసుకుని వెళ్ళి ఆయనున్న స్థలంలో నిన్నుంచుకోవడం. लेकर जाके वो जहाँ रहता है वहाँ आपको भी लेकर जाके रखने वाला నారి है। అనగా స్త్రీ అని అర్థము. नारी का मतलब स्त्री, అనగా స్త్రీ मतलब क्या है? स्त्री जो दर्शाता यो में सुंदरी का मतलब क्या है? कलीसिया में सबसे सुंदर। హల్లెలూయా అనగా పరిశుద్ధురాలని అర్థం. सुंदरी का मतलब क्या है? अति पवित्र। కేవలం శారీరక అలంకరణ కాదు सिर्फ ఇక్కడ. शारीरिक चीजों में नहीं, లేదా స్నోలో అలంకరించుకుని చక్కగా ఉండాలని కాదు. केवल पाउडर क्रीम को लगा के अच्छा दिखना ही नहीं। బంగారము మంచి చీరలు కట్టుకుని అందంగా अच्छे कपड़े पहनकर, अच्छा साड़ी पहनकर, अच्छा सोना लगाकर नहीं, లేకపోతే టై కట్టుకుని సూట్ వేసుకుని ఉండాలని కాదు. लेकिन टाई कभी कभी क्या टाई लगा के सूट पहनना ही नहीं। సౌందర్యము సుందరి అనగా పరిశుద్ధత. सौंदर्यता या सुंदरी मतलब क्या है? पवित्रता। సామెతల గ్రంథం 37:37 వచనం రాయబడింది. नीति वचन उसका 31वां अध्याय 30वां वचन में लिखा అందము है, మోసకరము సౌందర్యం వ్యర్థం. शोभा तो झूठी और सुंदरता व्यर्थ है। యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడవ. यहोवा का भय उस की जाएगा। హల్లెలూయా हालेलुया। అందము అనగా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట. मतलब सुंदरता मतलब क्या है? वो व्यर्थ है। అందము सुंदरता मतलब परमेश्वर का भय అందము मानना। అనగా క్రీస్తు పరిశుద్ధత కలిగి ఉండుట. सुंदरता मतलब क्या? परमेश्वर का पवित्रता को అందము रखना। అనగా క్రీస్తు రక్తంలో కడగబడి ఉండుట. सुंदरता मतलब क्या है? परमेश्वर की लहू से धुले हुए रहना। చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. आखिरी में एक वचन कह के समाप्त करूंगा। మొదటి అధ్యాయం ఆదికాండం 26వ వచనంలో उत्पत्ति का पहला अध्याय उसका 26वां वचन में, దేవుడు ఆదామును చేసినప్పుడు परमेश्वर जब मनुष्य को बनाया, స్త్రీ పురుషులుగా చేసినప్పుడు मनुष्य और स्त्री, पुरुष और తాను स्त्री ने పోలికగా जैसे बनाया, చేశాడంట. अपनी अपनी अपने जैसे बनाया। అంతేకాదు उतना ही नहीं, వారు సముద్ర చేపలను वो समुद्रों की मछलियों ఆకాశ पर, పక్షులను आकाश की पक्षियों पर, పశువులను घरेलू पशुओं సమస్త पर, భూజంతువులను सारी पृथ्वी पर భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలును. और सब रेंगने वाले जंतुओं पर, जो पृथ्वी पर रेंगती है, अधिकारी रखेगा। ఏలడానికి దేవుడు ఆదాము अधिकारी बनाने के लिए या अधिकार में रखने के लिए उसने बनाया। ఏలిన తర్వాత దేవుడు ఏం చేశాడు? తయారు చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? बनाने के बाद परमेश्वर ने क्या किया? ఆదాము అవలతో అంటున్నాడు. आदम और हवा से कहते हैं, మొదటి అధ్యాయం 28వ వచనంలో पहला अध्याय उसका 28वां वचन में, మీరు ఏలండి, तुम अधिकारी करो, పశువులను ఏలండి, पशुओं का अधिकारी करो, జంతువులను ఏలండి, जंतुओं पर अधिकारी భూమి మీద करो, ప్రతి దానిని ఏలండి. हर एक चीज के ऊपर प्रभुता करो। హల్లెలూయా. हालेलुया। ఏలడానికి అధికారం ఇచ్చాడు. భూమి మీద అధికారం. इसके पृथ्वी के ऊपर राजा या अधिकार करने के लिए उसको अधिकारी दिया। ఎంత గొప్ప ధన్యత అండి. कितना महान కేవలం धन्यवाद మీరు है। బ్రతకని అనలేదు, सिर्फ तुम जियो करके नहीं కేవలం कहा, మీకు మీరే ఉండని అనలేదు, सिर्फ तुम अपने आप के बारे में सोचो करके కేవలం नहीं ఏదైనా कहा, వనంలోనే ఉండని सिर्फ అనలేదు. एदन वाटिका में ही रहो करके नहीं कहा, భూమిని ఏలండి, पूरा पृथ्वी पर अधिकारी करो, సమస్తము ఏలండి. पूरा संसार को अधिकार करो। ఆదాము హవ్వకు ఏలే అధికారం వచ్చింది. आदम और हव्वा को प्रभुता या अधिकारी करने का अधिकार आ అలాగే गया। ప్రియుడైన యేసు ప్రభుకి కన్యకైన నీకు నాకు ఏలే అధికారం రాబోతుంది. और परमेश्वर यीशु मसीह, आदम जो परमेश्वर यीशु मसीह है, वो हम जो कलीसिया है, उनके साथ अधिकारी होने के लिए, रूल करने के लिए अधिकारी आने वाला है। ఆదాము అవ్వలు ఎలాగైతే భూమిని ఏలారో, आदम और हव्वा जैसे पृथ्वी को राज किए, అలాగే క్రీస్తు రాజుగాను, और वैसे यीशु मसीह राजा के रूप में సంఘము రాణిగాను, और कलीसिया रानी के रूप में సర్వ లోకాన్ని सारा పరిపాలించబోతున్నారు. पृथ्वी के ऊपर अधिकारी हो करने वाले हैं। నమ్ముతున్నారా? विश्वास करते हैं? నన్ను దేవుని స్తోత్రం जो చెప్పండి. विश्वास करते बोलिए हालेलुया, 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 హల్లెలూయా. వెళ్తామండి. हम अधिकारी करेंगे प्रभु के साथ, యేసు ప్రభుతో కూర్చుంటాం మనం. यीशु मसीह के साथ बैठने वाले हैं। మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో मत्ती सुसमाचार 19वां अध्याय उसका 28वां वचन में యేసు ప్రభు తన శిష్యులతో చెప్తా ఉన్నాడు, यीशु मसीह अपने शिष्यों से कहते हैं, మహిమ గల సింహాసనం దగ్గర మీరు ఆశీనులై ఉంటారా? और तुमसे सच कहता हूं कि नई उत्पत्ति में सब मनुष्यों के पुत्र अपनी महिमा के सिंहासन पर बैठेगा। అంతేకాదు, उतना ही नहीं, గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో प्रकाशित वाक्य 3वां अध्याय 21वां वचन में, జయించు వారిని నా సింహాసనం మీద కూర్చొని పెట్టుకుంటానన్నాడు. जो जय पाए
जय पाए उसमें से उसके साथ अपने सिंहासन पर बिठाऊंगा। నాతో కూడా నా సింహాసనం మీద కూర్చొని పెట్టుకుంటాను. मेरे साथ मेरे सिंहासन के ऊपर बिठाऊंगा। ప్రకటన గ్రంథం 2:26 వచనంలో प्रकाशित वाक्य दूसरा अध्याय उसका 26वां वचन में ఎవరైతే ఈ భూమిని జయిస్తారో जो कोई इस पृथ्वी के ऊपर जय पाएगा వారిని నేను ఏం చేస్తానో తెలుసునా? वो क्या करेगा? జనుల మీద అధికారం ఇస్తాను. और वो क्या कहता है कि सारे जाति जाति के लोगों पर अधिकार दूंगा। హల్లెలూయా. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2 అధ్యాయాలు చెప్పినట్లుగా 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన ప్రక్కన కూర్చుండబోతున్నాం. प्रकाशित वाक्य में जैसे लिखा गया है 1000 साल की जो अधिकारी में हम परमेश्वर के साथ 1000 ఏళ్ల अधिकार करने वाले हैं। పరిపాలన చేస్తాం. 1000 साल परमेश्वर यीशु मसीह के साथ अधिकार करेंगे। హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత ప్రభు कितना నీకు నాకు महान ఇవ్వబోతున్నాడు. धन्यता है आपको और मुझे देने वाला है परमेश्वर। హృదయపూర్వకంగా దేవుని స్తోత్రం हृदय की చెల్లించు. गहराई से परमेश्वर की महिमा करे। హల్లెలూయా. హల్లెలూయా. ఆ పరిపాలనలో నేను ఉండాలి. उस राज करने में मुझे ఆ रहना है। ప్రభుతో నేను కూర్చుండాలి. मेरे प्रभु के साथ मुझे ఆ बैठना ప్రభు है। యొక్క రాజదండ నేను పట్టుకోవాలి. मेरे प्रभु का जो राज लाठी है उसको मुझे पकड़ना ఆయన है। రాణిగా నేను ఉండాలి. कि रानी के रूप में मुझे रहना है। పూర్తి నిర్ణయం తీసుకునే రోజున पूरा निर्णय लीजिए। నారి మణిగా నీవు ఉండు. स्त्रियों में सुंदरी बनकर అనేక रहे। మంది స్త్రీలు ఉన్నారు గాని अनेक स्त्री हैं। ఆ స్త్రీలలో నీవు మణిలా ఉండాలా. उन स्त्रियों के बीच में अति पवित्र अति सुंदर बनकर रहे। శ్రేష్టమైన దానిగా ఉండాలా. उसका मतलब अति श्रेष्ठ बनकर रहे। నేనే రాణిని. मैं ही रानी हूँ। నేనే ప్రభు దగ్గర ఉండాలి. मैं ही प्रभु के साथ रहने वाली हूँ। చెప్పగలవా? क्या कह सकते हैं? వివాహం అయిన తరువాత विवाह होने के बाद ఆనందమే ఆనందం. आनंद ही आनंद है। ఆనందమే పరమానందం. आनंद ही परमानंद है। యోహాను సువార్త 17:24 వచనంలో मनोरंजन सुसमाचार 17 अध्याय उसका 24वां वचन ఆయన में అంటున్నాడు, वो कहता है నాతో ఉన్న వారు అందరూ కూడా ఆనందిస్తారు. मेरे साथ जितने वाले रहने वाले हैं वो आनंदित నా होंगे। మహిమను చూస్తారు. मेरी महिमा को देखेंगे। అవును ప్రియ దేవుని బిడ్డలారా. हाँ मेरे परमेश्वर అందుకే के పౌలు గారు साथ అంటున్నాడు, तेरे पौलुस की कहते हैं ఆనందించండి. आनंदित। హల్లెలూయా. हालेलुया। దుఃఖమును ఆనందంగా మార్చుకో. दुख आनंदित में ఈ बदलना రోజున है। ప్రభు కొరకు జీవించు. आज परमेश्वर के लिए ప్రభు నీ जिए। కొరకు ఎన్ని కార్యాలు చేశాడు. परमेश्वर आपके लिए कितना कार्य किया। ఆయన మరణించాడు, वो आपके लिए मृत्यु के घायल ऊपर अनुभव किया। చేయబడ్డాడు। घायल किया गया। అనుభవించాడు, निंदा को ఆయన अनुभव किया। రక్తం కార్చాడు. फिर పక్కన యాజకుడు वो तुम्हें अपने बगल में रखकर एक शरीर में बनाकर रखना चाहता है। అంతేకాదే నీకు శిరస్సు ఉండాలనుకుంటున్నాడు. नहीं नहीं वो तुम्हारा सिर बनकर रहना चाहता है। అంతేకాదు, వీడు త్వరగా రాబోతున్నాడు. आपके प्रिय जल्दी आने वाला है। ఆయన ఉండే స్థలంలో నేను తీసుకుని वो వెళ్ళి जहाँ रहता है కూర్చోడానికి. आपको साथ लेके जाके उसके सिंहासन के ऊपर बिठाना चाहता है। ఆయన అధికారం ఇవ్వడానికి वो ఇష్టపడుతున్నాడు. अधिकार देने के लिए इच्छा करता है। శ్రేష్టమైన సంఘమైన బిడ్డగా, इसलिए श्रेष्ठ कलीसिया बनकर एक अच्छे संतान నారీ మణిగా, एक स्त्रियों में अति सुंदर अति पवित्र बनकर శ్రేష్టమైన స్త్రీగా श्रेष्ठ स्त्री बनकर దేవుని సన్నిధిలో కొనసాగిపో. परमेश्वर में आगे बढ़ते దేవుడు जाए। మిమ్మల్ని దీవించునుగా. परमेश्वर आपको बहुत अच्छे आशीष दे। ప్రార్థనకు ముందు పాస్టర్ అమ్మగారు ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. प्रार्थना करने से पहले पास्टर अम्मा एक गीत गा के परमेश्वर की महिमा करेंगे। నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెండ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెండ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, మధ్యాకాశమా మహిమలో కాననా, మధ్యాకాశమా మహిమలో కాననా, నా ప్రియుడా నా ప్రియ యేసు, పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లలో అతి సుందరుడా, ఎక్కడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, మధ్యాకాశమా మహిమలో కాననా, మధ్యాకాశమా మహిమలో కాననా, నా ప్రియుడా
నా ప్రియ యేసు నా వరుడా పెండ్లి కుమారుడా సర్వాన్ని విరచి నీ కొరకు రాగా నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినావా సర్వాన్ని విరచి నీ కొరకు రాగా నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినావా నిన్ను విరచిపోక నిన్ను హత్తుకుంటా నే విరచిపోక నిన్ను హత్తుకుంటా పరలోక సౌందర్య తేజోమయుడా 10,000లో అతి సుందరుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా మహాపరిశుద్ధుడా మహోన్నతుడైన మా యేసు ప్రభువా నీకు వందనాలు తండ్రి సజీవుడా నీకు స్తోత్రములయ్యా ఆశ్చర్యకరుడా ఘనమైన మా యేసు ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము తండ్రి ఇదిగో నాయనా ఈ యొక్క పునరుత్థాన దినమందు నీ సన్నిధిలో కూడి ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి దినాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా అయ్యా నా తండ్రి భూలోకమునకు నా ప్రభా భూలోకములో నా ప్రతి మనుషుని కొరకు నాయనా నీవెంతగానో నా తండ్రి ప్రేమించి ప్రాణము పెట్టుటకై ప్రభా ఎనుకాడని నాయనా గొప్ప దేవుడవు తండ్రి నీ వంటి దేవుడు నరులలో మరెవ్వరు లేరు ప్రభా నాయనా నీకు వందనాలు తండ్రి ఎంతగా ప్రేమించావు నాయనా మొదటి ఆదాము కడపటి ఆదామును గురించి ఈరోజు మాట్లాడినా నీకు వందనాలు తండ్రి అవును ప్రభానికి స్తోత్రములయ్యా ఆదాము వలె ప్రభా అవను నాయనా మరి ఏ విధంగా ఆదాము కొరకు అవను సిద్ధపరచుటకై ఆదాము గాఢ నిద్ర అనుభవించాడు అయా గాయము చేయబడ్డాడు అనేక శ్రమలు అనుభవించాడు అదే విధంగా ప్రభా యేసయ్యా నా తండ్రి మా కొరకు ప్రభా సంఘమును కట్టుటనకై ఈ సంఘము కొరకై నాయన అనేక శ్రమలు అనేక కష్టములు అనుభవించి గాయము చేయబడి ప్రభా నా తండ్రి పలు విధాల శ్రమలు అనుభవించావు నాయన అవును తండ్రి నీ రాజ్యము కొరకు మేమును సిద్ధపడటానికి అయ్యా నా తండ్రి నీ కొరకు జీవించటానికి సహాయం వచ్చేయండి మాతో మీరుండండి మహిమ పొందండి వాక్యం చెప్పిన నీ దాసులను బలపరచండి ప్రభా ఈ ఆరాధన అంతటిలోనే ఉండి మహిమ పొందినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన యేసునామములో అడుగుచున్నాను తండ్రి ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ ఆయన కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మక అన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన రాకడ పర్యంతం మనందరితో తోడయండి ఆ రెండవ రాకడలో ఎత్తబడి గుంపులో ఉంచి ఆ నిత్య మహిమలో మనం ప్రవేశపెట్టును గాక ఆమేన్ హల్లెలూయా.